వీడియోలో మనం ప్రెజెంట్ బీ ఫార్మ్ ఈజ్‌ను వి1 ప్లస్ ఇంగ్‌తో కలిపి నెగెటివ్ సెంటెన్స్‌గా ఎలా చెప్పాలనే దాని గురించి నేర్చుకుందాము. ఈ టైప్ ఆఫ్ సెంటెన్స్‌ని ఎక్కడ ఉపయోగించాలంటే, ప్రస్తుతం జరగకుండా ఉన్న పని లేదా జరగకుండా ఉంటున్న పనుల గురించి చెప్పడానికి ఈ టైప్ ఆఫ్ సెంటెన్స్‌ని ఉపయోగించాల్సి ఉంటుంది. దీని యొక్క స్ట్రక్చర్ వచ్చి సబ్జెక్ట్ ప్లస్ ప్రెజెంట్ బీ ఫార్మ్ ప్లస్ నాట్ ప్లస్ వి1 ప్లస్ ఇంగ్ ప్లస్ అదర్ వర్డ్‌గా ఉంటుంది. ఈ వీడియోలో మనం ప్రెజెంట్ బీ ఫార్మ్‌గా ఈజ్ వచ్చినప్పుడు ఏ విధంగా సెంటెన్స్ రాయాలనే దాని గురించి మాత్రమే తెలుసుకుంటున్నాం. సబ్జెక్టివ్ ప్రొనౌన్స్‌గా హీ, షీ, ఇట్, రామ, సీత లాంటివి వచ్చినప్పుడు మాత్రమే ఈజ్ అనే ప్రెజెంట్ బీ ఫార్మ్‌ని ఇక్కడ ఉపయోగించాల్సి ఉంటుంది. సబ్జెక్టు ప్లస్ ఈజ్ ప్లస్ నాట్ ప్లస్ వెర్బ్ 1 ప్లస్ ఇంగ్. వెర్బ్ 1 ప్లస్ ఇంగ్ ఫామ్ యొక్క రూపం ఎలా ఉంటుందంటే, ఈట్ ప్లస్ ఇంగ్ ఈటింగ్, డ్రింక్ ప్లస్ ఇంగ్ డ్రింకింగ్, రీడ్ ప్లస్ ఇంగ్ రీడింగ్, స్లీప్ ప్లస్ ఇంగ్ స్లీపింగ్, టాక్ ప్లస్ ఇంగ్ టాకింగ్. ఈ విధంగా దీని యొక్క ఫామ్ ఉంటుందన్నమాట. కొన్ని ఎగ్జాంపుల్ని చేద్దాము. హీ ఈజ్ నాట్ లెర్నింగ్ ఇంగ్లీష్. అతను ఇంగ్లీషు నేర్చుకోవటం లేదు. షీ ఈజ్ నాట్ రైటింగ్ ఏ లెటర్. ఆమె ఒక ఉత్తరం రాయటం లేదు. ఇట్ ఈజ్ నాట్ ఈటింగ్ చికెన్. అది చికెన్ తినటం లేదు. ఈ విధంగా మరికొన్ని ఎగ్జాంపుల్స్ మీరు చేసినట్లయితే ఈజీగా ఈ టైప్ ఆఫ్ సెంటెన్స్ గురించి తెలుసుకోగలుగుతారు. ఈ టైప్ ఆఫ్ సెంటెన్స్ రాసేటప్పుడు ఏ విధమైన కీవర్డ్స్ని ఉపయోగించాలంటే, నౌ, ఎట్ ప్రజెంట్, ప్రెజెంట్లీ, ఎట్ దిస్ మూమెంట్ అనేవి కీవర్డ్స్గా ఉపయోగించాల్సి ఉంటుంది. దీని యొక్క ఫార్ములా ఏ విధంగా ఉంటుందంటే, సబ్జెక్ట్ ప్లస్ ప్రెజెంట్ బీ ఫాము ప్లస్ నాట్ ప్లస్ వి1 ప్లస్ ఇంగ్ ప్లస్ అదర్ వర్డ్గా దీని యొక్క ఫార్ములా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.